కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కిడ్నీలు రెండు ఉంటాయి, కానీ కిడ్నీలు ఫెయిల్ అయ్యేంత వరకు తెలీదు. కిడ్నీ ఫంక్షన్ బాగుందని మనం ఎలా తెలుసుకోవాలి? కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? సో ఎవరిలో ఇలాంటివి ప్రాబ్లం అనేది మనం చూస్తాము. కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీలు బాగున్నాయో లేదో తెలుసుకోవాలంటే ఎలాంటి టెస్టులు ఉన్నాయి? ఎవరు ఎన్నాళ్ళకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది? సో ఇంకా ఎలాంటి హ్యాబిట్స్ చేసుకోవాలి కిడ్నీ హెల్త్ బాగుండాలంటే? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సేరాపాణి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, జనరల్గానే కిడ్నీలు రెండు ఉంటాయి. ఒక కిడ్నీకి ప్రాబ్లం వచ్చినా ఇంకో కిడ్నీ పనిచేస్తుంది కాబట్టి పాడైపోయిన విషయం తెలియదు అంటారు. నిజమేనా డాక్టర్ గారు? సో నేను జనరల్గా నాకు క్లినిక్లో వచ్చే పేషెంట్లకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎలాగా అంటే మనకి ఇప్పుడు కార్లో పెట్రోల్ ట్యాంక్ ఉందనుకోండి, అది పూర్తిగా ఉన్న లేకపోతే సగంకి వచ్చిన రిజర్వ్లోకి వచ్చిన బండి పనితీరులో మనకి ఏమీ తేడా కనిపించదు. సిమిలర్లీ మనకి పుట్టుకతో మనకి చాలా రిజర్వ్ ఉంటుంది అనమాట కిడ్నీ ఫంక్షన్కి. ఆ కిడ్నీ ఫంక్షన్ సుమారుగా 15-20% ఉన్నా కూడా మనకి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా మనము మన డైలీ యాక్టివిటీస్ని తర్వాత మన లైఫ్ స్టైల్ అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. అందుకనే అప్పుడప్పుడు పరీక్ష చేసుకుంటే, అంటే మనకి పెట్రోల్ ట్యాంక్ ఉన్న ఇండికేటర్ ఎలాగుంటుందో అలాగ మనం పరీక్షలు చేసుకుంటే కానీ కిడ్నీ పనితీరు ఎలా ఉంది అని మాత్రం తెలియకపోవచ్చు. కొంతమందికి కొన్ని రకాల సిచ్యువేషన్స్లో కొన్ని సిమ్టమ్స్ చాలా ఎర్లీగా వస్తాయి. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎలాగంటే వాళ్ళకి కాళ్ళ వాపు రావడము, లేకపోతే మొహంలో వాపు రావడము, లేకపోతే బీపీ ఎక్కువగా ఉండడము, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో వాటి వల్ల వాళ్ళకి కొంచెం ఇండికేషన్స్ వస్తాయి. అంటే కిడ్నీలు పాడయ్యే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కొంతమందిలో కనిపిస్తాయి. మొహం వాయడం, మొహం వాపు, కాళ్ళ వాపులు, లేకపోతే యూరిన్లో నురుగు రావడము, ఇలాంటి సిమ్టమ్స్ వాళ్ళంతా వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. చాలామందికి ఇటువంటి సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఏదో పరీక్ష చేయించుకుంటే బ్లడ్ టెస్ట్లో వాళ్ళకి ఓకే క్రియాటినిన్ అన్న పరీక్ష కిడ్నీల ఫంక్షన్ని మనకి చెప్తుంది. అది ఎక్కువగా ఉండడము, దానివల్ల కిడ్నీ డాక్టర్ని కలవడము అవ్వచ్చు. సో చాలా వరకు చాలామందికి కిడ్నీ ఫంక్షన్ బాగా తగ్గేంత వరకు కూడా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. అసలు కిడ్నీ డాక్టర్ని ఏ ఏజ్లో కలవాలి? సో ఈ ఏజ్లో కలవాలని ఏమీ లేదు, కానీ ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు, ఎవరికైతే షుగర్ కానీ అంటే డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇలాంటి వాళ్ళకి కిడ్నీలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. అలాంటి వాళ్ళు కిడ్నీ డాక్టర్ని ఒకసారి కలిసి అంత బాగానే ఉందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. టెస్ట్లు అన్నారు కదా డాక్టర్, కిడ్నీకి సంబంధించి ఏం టెస్ట్లు ఉంటాయి కిడ్నీ హెల్త్ బాగుందో లేదో తెలుసుకోవడానికి? సో రకరకాల పరీక్షలు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ సింపుల్ ఏంటి అంటే యూరిన్ టెస్ట్. యూరిన్ టెస్ట్లో మనకి చూసేది ఏంటంటే యూరిన్లో బ్లడ్ కానీ ప్రోటీన్ కానీ బయటికి వెళ్తుందా అన్నది సింపుల్ టెస్ట్ ఉంటాయి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు. సో ఈ పరీక్షలో మనకి కిడ్నీలో ఏమన్నా వాపు ఉన్నా, కిడ్నీకి సంబంధించేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాంట్లో మనకి బయటపడే అవకాశం ఉంది. అది కాకుండా రక్త పరీక్షలు ఉంటాయి. రక్త పరీక్షల్లో క్రియాటినిన్ అనేది ముఖ్యమైన పరీక్ష. ఈ క్రియాటినిన్ ఏంటంటే మన కిడ్నీ పనితీరు ఎలా ఉంది అన్నది చెప్తుంది. దాని నుంచి మనకి కొన్ని డిడక్టెడ్ వాల్యూస్ ఉంటాయి. అంటే మనం క్యాలిక్యులేట్ చేసి కొన్ని వాల్యూస్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని జిఎఫ్ఆర్ అంటారు, అంటే గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్. ఒక నిమిషంలో మన కిడ్నీలు ఎంత బ్లడ్ని ప్రాసెస్ చేయగలుగుతున్నాయని చెప్పే విషయం అది. సో క్రియాటినిన్ ఒకటి, యూరిన్ టెస్ట్ ఒకటి, తర్వాత బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, ఇవి మూడు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు షుగర్ సంబంధించిన పరీక్షలు కూడా చేయించుకోవాల్సి వస్తుంది. రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కిడ్నీని దెబ్బతీస్తాయా? డెఫినెట్గా ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రకరకాలుగా రావచ్చు. ఒకటి జస్ట్ బ్లాడర్, అంటే మూత్రం సంచిలో మాత్రమే వచ్చే ఇన్ఫెక్షన్స్, దాన్ని సిస్టైటిస్ అంటారు. అలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్ వెళ్తున్నప్పుడు మంట రావడము, లేకపోతే ఒక్కొక్కసారి జ్వరం రావడము, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే తరచుగా యూరిన్కి వెళ్ళాల్సి రావడము. ఇన్ఫెక్షన్ బ్లాడర్లో ఉన్నంత వరకు మనకి ఏమి ఇష్యూ లేదు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ పైకి పాకుతుంది, అంటే కిడ్నీల వరకు వెళ్తుంది అనమాట. అలాగే తరచుగా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కిడ్నీస్లో స్కారింగ్ అంటారు, అంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ప్రతిసారి కిడ్నీ ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయిందో
దానివల్ల వచ్చే ఇబ్బందులతో అంటే జనరలీ అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే జ్వరం వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, అలాగే యూరిన్‌లో మంట, నొప్పి ఇలాంటివన్నీ ఉంటాయి. అలా రిపీటెడ్‌గా అయినప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు కిడ్నీ స్కార్ అనేది ఒక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా వస్తదా డాక్టర్ గారు? ఎంత సివియర్‌గా వచ్చింది అన్న దాన్ని బట్టి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చాలా సార్లు అంటే ఎర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామనుకోండి, అంటే ఇలా సింప్టమ్స్ ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, యూరిన్‌లో ఇన్ఫెక్షన్ అని తెలిసినప్పుడు ఎర్లీగా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకుంటే అలాంటి స్కారింగ్ అయ్యే అవకాశాలు తక్కువ. కానీ ఎప్పుడైతే డిలే అయ్యి చాలా కాలం నుండి తర్వాత ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీలో ముదిరినప్పుడు స్కారింగ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షను బ్లాడర్‌లోనే స్టార్ట్ అవుతది యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది. మోస్ట్‌లీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ బ్లాడర్‌లోనే స్టార్ట్. బ్లాడర్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో, నార్మల్‌గా హోమ్ రెమెడీస్ అవన్నీ పాటించారు. లేదా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడారు. ఆహ్, ఎక్కువ డిలే చేశారు అన్నప్పుడు అది కిడ్నీకి వెళ్ళే అవకాశం ఉంటుందా? వెళ్ళే అవకాశం. అంటే అందరికీ వెళ్ళదు. కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్స్ కానీ, పూర్‌లీ కంట్రోల్డ్ డయాబెటిక్స్ అంటే వాళ్ళ షుగర్స్ కంట్రోల్‌లో లేకుండా ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకి అయ్యే అవకాశాలుంటాయి. కొంతమందికి పుట్టుకతోనే వాళ్ళ అనాటమీ అంటే కిడ్నీలు వాటి కనెక్షన్స్, కిడ్నీ నుంచి బ్లాడర్‌కున్న కనెక్షన్స్ వాటిలో కొంచెం డిఫెక్ట్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి యూరిన్ నుంచి అది బ్లాడర్ నుంచి కిడ్నీకి ఇన్ఫెక్షన్ పాకే అవకాశాలు ఎక్కువుంటాయి. ఆహ్, ఎంసీయూజీ టెస్ట్ ఒకటి చేస్తారా? అంటే దీనికి సంబంధం లేదు. యూరిన్‌కి యూరిన్‌కే కానీ మిక్స్చరేషన్ సిస్టోయూరోథ్రోగ్రామ్ ఎప్పుడు చేస్తారంటే వాళ్ళకి అబ్స్ట్రక్షన్ సింప్టమ్స్ ఉన్నప్పుడు అంటే యూరిన్ ఫ్లోకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాంట్లో క్లారిటీ వస్తుందన్నమాట. కిడ్నీకి వెళ్ళిందా లేదా తెలుసుకోవడానికి ఏం టెస్ట్ చేస్తారు? కిడ్నీకి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడానికి అంటే ఒక పర్టిక్యులర్ టెస్ట్ అని లేదు. ముందు సింప్టమ్స్‌ని బట్టి సింప్టమ్స్ ఎలాగా అంటే నడుము నొప్పి రావడము, హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ స్కాన్‌లో కానీ, సీటీ స్కాన్‌లో కానీ మనకి కనిపించే అవకాశం ఉంది. అల్ట్రాసౌండ్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్‌లో ఈ కిడ్నీలు బాగున్నాయో లేదో పూర్తిగా తెలిసిపోతుందా డాక్టర్ గారు? ప్రతి పరీక్షకి దాని లిమిటేషన్స్ ఉంటాయి. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో స్ట్రక్చర్ వైస్ ఎలాగా ఉన్నదని అర్థమవుతుంది. ఒక్కొక్కసారి పాత ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన స్కారింగ్ ఏమన్నా ఉంటే కనిపించే అవకాశం. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు కొత్తగా ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చిందనుకోండి, దాన్ని అన్ని సార్లు కనిపించకపోవచ్చు. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత లేకపోతే ఇన్ఫెక్షన్ రావడానికి కూడా అబ్స్ట్రక్షన్ అంటే దాని పాత్వేలో ఏమన్నా బ్లాక్ ఉండడం కూడా అవ్వచ్చు. అలాంటిదంటే ఏదన్నా కిడ్నీ స్టోన్ ఉండడము. కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు అది అల్ట్రాసౌండ్‌లో మనకు కనిపిస్తుంది. యూరిన్ ఫార్మ్ అయింది బయటికి వెళ్ళలేకపోవడం వల్ల కిడ్నీలో వాపొస్తుంది. అలాంటివి అల్ట్రాసౌండ్‌లో క్లియర్‌గా కనిపిస్తాయి. మీరిప్పుడు చెప్పారు హై బీపీ ఉన్నా గానీ కిడ్నీ ప్రాబ్లమ్ వస్తదని. అంటే ఏం చేస్తారు డాక్టర్ గారు హై బీపీ? సో, హై బీపీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, కిడ్నీ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటదనమాట. సో, అలాగే ఎలాగైతే మనకి బీపీ హై బీపీ ఉన్నప్పుడు గుండెకి సంబంధించిన ఇబ్బందులు రావడము, అలాగే బ్రెయిన్‌కి సంబంధించిన స్ట్రోక్ రావడము, ఇలాంటివన్నీ గూడా బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్స్ వల్ల వస్తాయి. ఈ ప్రెషర్ ఎక్కువ ఉన్న కొద్దీ బ్లడ్ వెసల్స్ తట్టుకోలేవనమాట. తట్టుకోకపోవడం వల్ల ఫిల్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. డయాబెటిస్ ఉంటే కూడా కిడ్నీలు దెబ్బతింటాయి. డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోతే గూడా. సో, ఇప్పుడు 100 మంది డయాలసిస్ పేషెంట్లున్నారు. అంటే ఎవరికైతే కిడ్నీలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయి డయాలసిస్ మీదకెళ్తారో, దాంట్లో 30-40% మంది షుగర్ వల్ల కిడ్నీలు దెబ్బతిన్న వారే ఉంటారు. సో, డయాబెటిస్ వెరీ కామన్ కాజ్ ఫర్ కిడ్నీ డిసీజ్. సో, అది ఎంత కాలం నుంచి షుగర్ ఉంది అన్న దాన్ని బట్టి రిస్క్ పెరుగుతుందనమాట. ఎంత ఫ్రీక్వెంట్‌గా వీళ్ళు ఈ చెకప్స్ చేయించుకోవటం అవసరము డయాబెటిస్ పేషెంట్స్? సో, ఎవరికైతే డయాబెటిస్ ఉందని తెలుసు ఓవర్ ద ఏజ్ ఆఫ్ లెట్స్ సే 35, 40 ఇయర్స్ అట్‌లీస్ట్ యాన్యుయల్‌గా బ్లడ్ టెస్టులు చేయించుకోవడం, యూరిన్ టెస్టులు చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు డెఫినెట్‌లీ చేయించుకుంటూ ఉండాలి. అట్‌లీస్ట్ వన్స్ ఎ ఇయర్. ఎప్పుడైతే ప్రాబ్లమ్ ఉంది అని తెలిసిందో నెఫ్రాలజిస్ట్‌ని కలిసి వాళ్ళు నెఫ్రాలజిస్టులు వాళ్ళ రొటీన్ ప్రకారం ఎలాగా ఫాలో అప్ చేయాలంటే అలా చేసుకోవాలి. ఆహ్, కొంతమందికి అంటే చిన్నతనంలోనే కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అలాంటప్పుడు అట్‌లీస్ట్ ఎస్పెషల్లీ టైప్ 1, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అంటే చాలా యంగ్ ఏజ్‌లో వస్తుంది. సో, వాళ్ళకి టైప్ 1 డయాబెటిస్ వచ్చింది అని తెలిసిన 10-15 ఏళ్ల తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ అంటే కొంచెం జనరల్లీ మిడిల్ ఏజ్‌లో స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి తెలిసేటప్పటికే కొన్నిసార్లు ఒక 5-8 ఏళ్ల పాటు వాళ్ళకి సబ్ క్లినికల్ డయాబెటిస్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కొంచెం త్వరగా కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది తెలిసిన తర్వాత.
యూరిన్‌లో ప్రోటీన్ వెళ్ళిపోవడం అంటే అదేంటి డాక్టర్ గారు అసలు? నార్మల్‌గా మన బాడీలో ఉన్న ప్రోటీన్‌ని కిడ్నీ కన్జర్వ్ చేస్తుంది. అంటే బయటికి వెళ్ళనీయకుండా లోపలే ఉంచేస్తుంది. ఎప్పుడైతే ఈ షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, కొన్ని రకాల అదర్ కండిషన్స్ వల్ల కానీ, ఈ ఫిల్టరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఏవైతే అవి దెబ్బతింటాయన్నమాట. సో, ఫిల్టర్ అంటే ఇది జస్ట్ జల్లెడలాగా. సో, ఆ జల్లెడలో మనకి ప్రోటీన్ అనేది లోపలే ఉండాలి. జస్ట్ యూరిన్ మాత్రం అంటే మిగతా టాక్సిక్ మెటీరియల్స్‌తో యూరిన్ బయటికి రావాలి. ఎప్పుడైతే ఈ జల్లెడకి ఉన్న కన్నాలు పెద్దవవుతాయో అప్పుడు ప్రోటీన్‌ని లోపల ఉంచుకోలేదు కిడ్నీస్. దానివల్ల యూరిన్‌లో బయటికొస్తుంది. అది యూరిన్‌లో బయటికొచ్చిన తర్వాత ఆ ప్రాసెసింగ్ అవుతుందనమాట. సో, దాంట్లో కిడ్నీకి ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్స్ నుంచి వచ్చిన యూరిన్‌ని ట్యూబ్స్ ద్వారా దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ ఫిల్టర్ నుంచి బయటికి వచ్చి ట్యూబ్స్‌ని అటాక్ చేస్తుందనమాట. దానివల్ల ఆ ట్యూబ్స్‌కి దెబ్బతింటాయి. సో, అది ఎక్కువ కాలం అలాగే ఉంటే కిడ్నీలు దెబ్బతింటాయనమాట ఫైనల్లీ. కిడ్నీలు దెబ్బతినడం, కిడ్నీలు పాడవడం అంటే వాటి పనితీరు మందగించడం. ఆ! ఇప్పుడు కిడ్నీలో స్టోన్ అంటే? సో, కిడ్నీలో స్టోన్ రకరకాల కారణాల వల్ల అవుతాయి. ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లాంటి ప్రదేశంలో హాట్ వెదర్, యారిడ్ వెదర్ వీటి వల్ల డీహైడ్రేషన్‌కి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఎవరైతే నీళ్ళు ఎక్కువగా తాగరో అంటే వేడి వెదర్‌లో కూడా నీళ్ళు తక్కువ తాగకపోతే యూరిన్ చాలా కాన్సంట్రేటెడ్‌గా వస్తుంది. కాన్సంట్రేటెడ్‌గా వచ్చినప్పుడు అది నిలవ ఉండిపోయి, ఆ నిలవ ఉన్న దాంట్లో ఉన్న కొన్ని కెమికల్స్ ఇలా స్టోన్స్ కింద మారతాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మెజర్ మోస్ట్ కామన్ కిడ్నీ స్టోన్ ఏంటంటే కాల్షియం బేస్డ్ కిడ్నీ స్టోన్స్. సో, దానికి ఇంకా రకరకాల కారణాలున్నాయి. కొంతమంది ఎవరైతే చాలా హెవీగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటారో, హెవీగా సాల్ట్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుందో, నీళ్ళ కన్సంప్షన్ తక్కువ ఉంటుందో, వీళ్ళు దర్ అట్ వెరీ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ కిడ్నీ స్టోన్స్. అదే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ. సో, కొంతమందికి ఇది ఫ్యామిలీలో రన్ అవుతుంది. సో, వాళ్ళ పేరెంట్స్ కానీ, బ్రదర్స్, సిస్టర్స్ కానీ వాళ్ళకి కూడా కిడ్నీ స్టోన్స్ ఉండే అవకాశం. వాళ్ళకి హై రిస్క్ ఆఫ్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్. కిడ్నీ స్టోన్ ఉంటే అంటే డేంజరా డాక్టర్ గారు? చిన్న చిన్న స్టోన్స్ ఉన్నంత మాత్రాన కిడ్నీస్‌తో ఇబ్బందేం లేదు. కిడ్నీ స్టోన్స్‌తో ఇబ్బంది లేదు. కానీ ఆ స్టోన్స్ ఎప్పుడైతే ఉండాల్సిన చోట ఉండకుండా నెమ్మదిగా అవి మూవ్ అవుతాయో, మూవ్ అయ్యి అంటే కిడ్నీ నుంచి బ్లాడర్‌కి కనెక్ట్ చేసే ట్యూబ్ ఏదైతే ఉందో అది దాని గొట్టం సన్నగా ఉంటుంది. ఈ స్టోన్స్ అక్కడి నుంచి మూవ్ అయ్యి ఆ గొట్టంలోకొచ్చినప్పుడు అవి అక్కడ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్లాక్ అయినప్పుడు పెయిన్ రావడము, తర్వాత ఇన్ఫెక్షన్ రావడము, విపరీతంగా పెయిన్ వచ్చి ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వడము ఇలాంటివి అవుతాయి. దాంట్లోనూ కిడ్నీలో సైజ్‌ని బట్టి కూడా కొన్నిసార్లు సింప్టమ్స్ ఉంటాయి. సో, కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, దెన్ దానివల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్సే ఉంటాయి. చాలానే వస్తాయి డాక్టర్ గారు. ఒక స్టోన్ వస్తే అది అటు ఇటు కదలడము, మనకి లక్షణం తెలియడం అట్లా ఉండదా? కిడ్నీ స్టోన్ ఉంటే ఒక లక్షణం అంటే పెయినేనా? ఇంకా ఏమైనా ఉంటుందా? ఒక్కొక్కసారి యూరిన్‌లో బ్లడ్ రావడం ఉంటుంది. తర్వాత అది ఆ కిడ్నీ స్టోన్ ఎప్పుడైతే బ్లాడర్‌లోకి వచ్చిందో అప్పుడు తరచుగా యూరినేషన్‌కి ఉంటుంది. తర్వాత పెయిన్ ఉంటుంది జనరల్లీ. పెయిన్ ఎక్కడ అంటే ఈ నడుము నుంచి ముందుకి పెయిన్ పాకుతుంటుంది. అది ఒక్కొక్కసారి చాలా సివియర్‌గా ఉంటదనమాట. ముందుకి పొట్ట ముందుకి. సో, అలాంటి సిట్యుయేషన్స్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. సో, మోస్ట్ ఆఫ్ దెమ్ ఎమర్జెన్సీ అడ్మిషన్‌లోకి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సొస్తుంది. అంటే బ్యాక్ పెయిన్‌ని మనం కిడ్నీ పెయిన్ అనలేము. సో, బ్యాక్ పెయిన్ అన్నది ఎప్పుడు కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది అవ్వక్కర్లేదు. ఓకే. అంటే బ్యాక్ పెయిన్ ఒక్కొక్కసారి వెన్నుపూసకు సంబంధించొచ్చు. ఒక్కొక్కసారి మజిల్ పెయిన్ అయ్యుండొచ్చు. కిడ్నీ పెయిన్ అయ్యుండొచ్చు. సో, అన్ని బ్యాక్ పెయిన్స్ కిడ్నీ పెయిన్స్ అయితే కాదు. కిడ్నీలో స్టోన్స్ ఇప్పుడు పాలకూర, టమాటా తిన్నా గాని కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటారు. వాస్తవమేనా డాక్టర్ గారు అది? సో, పాలకూర, టమాటాల్లో ఐ మీన్ వీటిలో ఆక్సలేట్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఆక్సలేట్ ఎక్కువ ఉందో అది యూరిన్‌లో కాన్సంట్రేట్ అయ్యి కిడ్నీ స్టోన్ కింద మారే అవకాశం ఉంది. కానీ అందరికీ అయితే అవ్వదు. కొంతమందికి మాత్రమే. అంటే దీంట్లో రకరకాల కారణాలున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు నీళ్ళు సరిగ్గా తాగకపోవడము, లేకపోతే ఆహ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినడము, ఉప్పు ఎక్కువ తినడము. తర్వాత కొన్ని రకాల జెనెటిక్ కాజెస్ ఉన్నాయి. వాళ్ళకి యూరిన్‌లో ఒక్కొక్కసారి సిట్రేట్ అన్నది తక్కువ ఉంటుంది. అలాంటి ఉన్నప్పుడు ఇది ఆక్సలేట్ ప్రెసిపిటేట్ అవుతుంది. ఈ ప్రెసిపిటేట్ అయినప్పుడు అది స్టోన్ కింద మారే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు ఈ టొమాటో, పాలకూర ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా కాల్షియం టాబ్లెట్స్ వాడితే కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయి.
అంటారు. వాస్తవమేనా అది? సో కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది. డాక్టర్ గారు, ఎవరికైనా ఏదైనా డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివి వచ్చినప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అవి కూడా ఎక్కువ కాలం వాడితే అవి కిడ్నీలని ఎఫెక్ట్ చేస్తాయి, కిడ్నీ స్టోన్స్ అవుతాయి అంటారు. నిజమేనా అది? సో దాంట్లో కొంత వాస్తవం అయితే డెఫినెట్లీ ఉంది. మనము కాల్షియం అన్నది డైటరీ న్యాచురల్ రిసోర్సెస్ అంటే పాలు, పెరుగు, పన్నీర్ వీటితో వచ్చే కాల్షియం వల్ల మనకి అంత ఎక్కువ ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో అంటే బియాండ్ వాట్ ఈస్ నీడెడ్ అవి కిడ్నీ స్టోన్స్కి ఫామ్ అయ్యే రిస్క్ అయితే ఉంది. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది విటమిన్ సి తీసుకుంటారు. విటమిన్ సి మనకి కోవిడ్ టైంలో వాటిలో చాలామంది దే హ్యావ్ బీన్ టేకింగ్ ఎక్సెస్ విటమిన్ సి. విటమిన్ సి కెన్ బి మోర్ డేంజరస్ ఎందుకంటే విటమిన్ సి అండ్ కాల్షియం సప్లిమెంటేషన్స్ ఈ రెండు కలిపి దే లీడ్ టు ఆక్సలేట్ స్టోన్ ఫార్మేషన్. సో చాలామందికి అట్లీస్ట్ నాకు కోవిడ్ టైంలో 3-4 పేషెంట్లు కనిపించారు. ఎవరంటే ఎక్కువగా విటమిన్ సి తీసుకొని దానివల్ల కిడ్నీలో ఆక్సలేట్ డిపాజిట్ అయ్యి దానివల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాల్షియం ప్రిస్క్రైబ్ చేసి కరెక్ట్ డోస్లో తీసుకుంటే విత్ ఇన్ లిమిటేషన్స్ ఇస్ ఫైన్. బట్ ఎప్పుడైతే ఎక్సెస్ డోస్ అయిందో ఆర్ ఇన్ కాంబినేషన్ విత్ ఎక్సెస్ విటమిన్ సి దట్ ఈస్ డేంజరస్. డాక్టర్ గారు, అయితే కిడ్నీలు పాడైనప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ వరకు వెళ్ళాల్సి వస్తదా? అంటే 2 కిడ్నీలు పాడవుతేనే ట్రాన్స్‌ప్లాంటా? లేదంటే ఎట్లా అసలు ట్రాన్స్‌ప్లాంట్ ఈ టాపిక్ అంటే ఏంటి? సో జనరలీ కిడ్నీ ప్రాబ్లం ఉంది, క్రియాటినిన్ పెరుగుతోంది అంటే 2 కిడ్నీలు ఎఫెక్ట్ అయినట్టే. సో 2 కిడ్నీలు పని చేయకపోతేనే క్రియాటినిన్ ఎలివేట్ అవుతుంది. దానివల్ల కిడ్నీ ప్రాబ్లం మనకి బయటకు కనిపిస్తుంది. చాలా మంది అంటే కిడ్నీ డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఒక కిడ్నీతో కంప్లీట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. సో మనకి ఒక కిడ్నీ ఉన్నా సరిపోతుంది. ఎప్పుడైతే క్రియాటినిన్ పెరుగుతుంది అంటే 2 కిడ్నీలు ఎఫెక్ట్ అయినట్టే మనకు. ఎంతవరకు మందులతో వీటిని అంటే అంత దూరం వెళ్లకుండా చేయొచ్చు? అంటే మనకి ఎర్లీ స్టేజెస్లో తెలిస్తే కిడ్నీ ప్రాబ్లం ఉంది అని దెన్ మనకి అంటే డిపెండింగ్ ఆన్ కండిషన్ని బట్టి కొన్నిటిని మనము ప్రోగ్రెస్ అవ్వకుండా హెల్ప్ చేయొచ్చు, కొన్నిటికి ట్రీట్మెంట్స్ ఇచ్చి దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయొచ్చు. కొన్నిసార్లు మనం ప్రయత్నం చేసినా కొన్నిటికి ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో అది పూర్తిగా ఫెయిల్ అయ్యేంత వరకు వెళ్తుంది. సో పూర్తిగా ఫెయిల్ అయినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అంటే ఆకలి లేకపోవడము, వాంతులు అవడము, లేకపోతే వాపులు రావడము, ఆయాసం రావడము, ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆర్ కొన్ని సాల్ట్స్ అంటే లైక్ పొటాషియం ఎక్కువ అవడం, ఇలాంటివి ఉన్నప్పుడు మనము 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డయాలసిస్ చేసుకోవడం, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది అంటే అందరికీ సూటబుల్ అవ్వదు. ఎవరైతే వాళ్ళని జాగ్రత్తగా చూస్ చేసుకొని ఆఫ్టర్ థరో ఎవాల్యుయేషన్ వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కన్సల్ట్ చేయాలి. అంటే నార్మల్‌గానే తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు డాక్టర్ గారు? జీవితాంతం మందులు వాడాలా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అవుతే? సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ వెనక్కి వాళ్ళకి యాజ్ క్లోజ్ టు నార్మల్ యాజ్ పాసిబుల్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉన్నంత వరకు పనిచేస్తున్నంత వరకు వాళ్ళు మందులు వాడాల్సింది. మందులు ఎప్పుడైతే ఆపేస్తారో ఆపకూడదు. ఆపితే కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా. కిడ్నీ ఇష్యూసే రాకూడదు, కిడ్నీలు బాగుండాలి అంటే జాగ్రత్తలు ఏముంటాయి? సో ఇది ఎర్లీ స్టేజెస్లో దీన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయాలి అంటే ఏదైనా సిమ్టమ్స్ అంటే కాళ్ళ వాపులు కానీ, మొహంలో వాపు కానీ, బీపీ ఎక్కువగా ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. బ్లడ్ టెస్ట్లో మనకి ఏదైనా అబ్నార్మాలిటీ ఉండాల్సిన రేంజ్ కంటే ఎక్కువగా ఉంది క్రియాటినిన్ అంటే వెంటనే ఫస్ట్ నెఫ్రాలజిస్ట్ చూడండి. సో దట్ ఈస్ వన్ థింగ్, ఫస్ట్ అడ్వైస్. సెకండ్ అడ్వైస్, షుగర్ కానీ, బీపీ కానీ, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఏమైనా ఉన్నా సరే అట్లీస్ట్ యాన్యువల్గా బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. వాటిలో ఏమైనా తేడాలు ఉంటే సీ యువర్ నెఫ్రాలజిస్ట్. ఇవి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్. లేకపోతే మామూలుగా అంతా అబ్సల్యూట్లీ బాగానే ఉంది, ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అంటే మీరు చేయగలిగినవి ఏంటి అంటే adequate water intake ఉండాలి. అంటే అట్లీస్ట్ 2.5-3 లీటర్స్ పర్ డే. తక్కువగా తాగితే వచ్చే ఇబ్బందులు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడం, తర్వాత యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, వీటి వల్ల దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడే ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్ ఉంటే దానికి సంబంధించిన డైటరీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. డయాబెటీస్ని విత్ ఇన్ కంట్రోల్ అంటే HbA1c అన్నది ఒక పరీక్ష చేస్తారు ఎవ్రీ 3 monthsకి. మనకి షుగర్ ఎలా ఉంది, కంట్రోల్లో ఉందా లేదా అని చెప్తుంది. అది దట్ షుడ్ బి అట్లీస్ట్ లెస్ దాన్ 7. తర్వాత ఎక్సర్సైజ్
ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఒబెసిటీ తగ్గుతుంది. దానివల్ల వచ్చే సెకండరీ సార్ట్ ఆఫ్ స్ట్రెయిన్ ఆఫ్ ద కిడ్నీస్ రెడ్యూస్ అవుతుంది. ఎస్. తర్వాత బీపీ కంట్రోల్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. తగ్గ మందులు ఏవైతే ఉన్నాయో అవి వాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని అది కంట్రోల్లో ఉంది అని తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎస్. నెక్స్ట్ కొన్ని రకాల మందులు ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ లైక్ నాన్ స్టెరాయిడల్స్ అంటారు, ఎసిక్లోఫెనాక్, హైప్లాక్, తర్వాత ఐబుప్రోఫెన్, ఇలాంటివి అప్పుడప్పుడు వాడడంలో తప్పలేదు. కానీ ఎక్కువ రోజులు ఎక్కువగా వాడడం కిడ్నీ మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది. అండ్ అది ఇంకా ఈ ప్రికాషన్స్ తీసుకోవడం విల్ హెల్ప్ సమ్మన్ టు నాట్ డెవలప్ కిడ్నీ. ఎస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు కిడ్నీస్ గురించి. కిడ్నీ ఫంక్షన్ బాగుందో లేదో తెలుసుకోవాలంటే టెస్టులు ఉన్నాయి, చేయించుకోవాలి. పర్టికులర్ ఏదైనా లక్షణం కనిపించినా లేదా ఇయర్లీ వన్స్ చెకప్స్ ఉంటాయి కాబట్టి చేయించుకుంటే మంచిది. సో అసలు ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి, న్యాచురల్ రెమెడీస్ అలాంటివి పాటించకుండా ఉంటే మంచిది. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి డాక్టర్ని సంప్రదించి అసలు ఏముంది ఏంటి తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది చక్కగా ఉంటుంది, కిడ్నీ పనితీరు బాగుంటుంది. కిడ్నీలు హెల్తీగా ఉంచుకోవాలని చెప్దాం డాక్టర్ గారు. సిరీస్ కంటిన్యూ చేద్దాం కిడ్నీస్ గురించి, కిడ్నీ హెల్త్ గురించి, వచ్చే కాంప్లికేషన్స్ గురించి మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.